హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు తీసుకునే వారికి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు శుభవార్త అయితే ప్రకటించారు. అయితే ఆ శుభవార్త ఏంటి, దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీలో పింఛన్లు తీసుకునే వారికి శుభవార్త. పింఛన్ పొందుతున్న లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పొందడానికి దూర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు ఇబ్బందులు పడకుండా సొంత ఊరికి వెళ్లిన అవసరం లేకుండా కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇకపై లబ్ధిదారులు తమ పింఛన్ బదిలీ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. 3 నెలలకు ఒకసారి పింఛన్ తీసుకునే వెసులుబాటు కూడా కల్పించడంతో ఇతర ప్రాంతాల్లో నివసించే లబ్ధిదారులకు ఇది మరింత ఉపశమనంగా మారింది. అయితే ఎవరైనా తమ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను బదిలీ చేసుకోవాలి అంటే గనక దగ్గరలోని గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సందర్శించి దరఖాస్తు చేయాలి. ఇందుకు ప్రభుత్వం ప్రత్యేక వెబ్సైట్లో ఆప్షన్ని కల్పించింది. లబ్ధిదారుడు తన పెన్షన్ ఐడి, బదిలీ చేసుకున్న ప్రాంతం, నివాసం ఉన్న జిల్లా, మండలం, సంబంధిత సచివాలయాల వివరాలను నమోదు చేయాలి. ఈ విధానం ద్వారా పంపిణీ వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రతి నెల పెన్షన్ బదిలీ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించే అవకాశం ఉందని సమాచారం. దివ్యాంగుల కేటగిరీలో పెన్షన్ పొందుతున్న లబ్ధిదారుల్లో అనర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం తనిఖీలు ప్రారంభించింది. ఇప్పటికే అనర్హులపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో వారికి ముందుగా నోటీసులు జారీ చేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనర్హుల పెన్షన్లు అందుతున్నాయనే ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో వీరిని తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ప్రక్రియలో భాగంగా హెల్త్ మరియు దివ్యాంగ కోటాలో పెన్షన్ పొందుతున్న లబ్ధిదారుల అర్హతలను ప్రత్యేక మెడికల్ టీముల ద్వారా పరిశీలిస్తున్నారు. అనర్హులుగా తేలిన వారికి పింఛన్ తొలగించే చర్యలు కూడా తీసుకుంటున్నారు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. మొత్తంగా చూస్తే పింఛన్ బదిలీ సదుపాయం లబ్ధిదారులకు చాలా ఊరట కలిగించే అంశం. ఇకపై వారు తమ నివాస ప్రాంతంలోనే పింఛన్ పొందే వీలుండడంతో ప్రయాణ ఖర్చులు, శారీరక కష్టాలు తగ్గనున్నాయి. మరోవైపు అనర్హుల్ని తొలగించేందుకు ప్రభుత్వం చేపట్టిన తాజా చర్యలు నిజమైన లబ్ధిదారులకు మరింత న్యాయం జరిగేలా చేస్తున్నాయి. ఈ నిర్ణయాలు లబ్ధిదారుల బలోపేతానికి, పింఛన్ పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చడానికి దోహదపడుతున్నాయి. సో ఇక్కడ ఏం చెబుతున్నారంటే, ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు లబ్ధిదారులు ఉన్నారో వారు కొంతమంది ఒక దగ్గర నివసిస్తూ మరొక దగ్గర పెన్షన్ అనేది తీసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్లకు వెసులుబాటు కల్పిస్తూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఆప్షన్ని, అంటే ట్రాన్స్ఫర్ ఆప్షన్ని ఎనేబుల్ చేయడం జరిగింది. సో మీరు ఇప్పుడు ఎక్కడైతే నివసిస్తూ ఉన్నారో అక్కడే ప్రాంతంలో మీరు పెన్షన్ తీసుకునేందుకు వెసులుబాటు కల్పించారు ఏపీ ప్రభుత్వం వారు. సో మీ యొక్క ప్రయాణ ఖర్చులకు తగ్గించేందుకు కూడా వీలవుతుంది. అలాగే కొంతమందికి అయితే రావడానికి వీలుండదండి, వేరే స్టేట్స్లో కూడా నివసిస్తూ ఉంటారు. అలాగా వేరే స్టేట్స్లో నివసిస్తున్న వాళ్ళకి ఈ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది వర్తించదు. కాబట్టి అలాంటి వాళ్ళు 2 నెలలకు ఒకసారి లేదా 3 నెలలకు ఒకసారి పెన్షన్ అయితే తీసుకోవచ్చు. 2 నెలల పెన్షన్ తీసుకోకపోయినా మూడో నెలలో తీసుకుంటారు. వరుసగా 3 నెలల పెన్షన్ తీసుకోకపోతే కనుక వారి పెన్షన్ అయితే కొట్టివేయడం జరుగుతుంది. సో 2 నెలల పెన్షన్ తీసుకోకుండా వారికి కూడా 3వ నెలలో 2 నెలల పెన్షన్ కలిపి అయితే ఇస్తారు. సో మీరు ఇది గమనించాలి. ఇంకా అనర్హుల జాబితా కూడా ఏరివేస్తున్నారు. సో ఎవరైతే అనర్హత కలిగి పెన్షన్లు పొందుతున్నారో వారి యొక్క పెన్షన్లు కూడా తొలగించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.